హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇండియాకు వస్తున్న ఒక షిప్ పైన ఇరాన్ వాళ్ళు దాడి చేయడం జరిగింది సార్. ఇప్పుడు దీన్ని భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. రీసెంట్ గానే చూసాం, ఇరాన్ చెందిన ఒక షిప్ నేమో అమెరికా వాళ్ళు పేల్చేశారు. ఇప్పుడేమో ఇండియాకు వస్తున్న షిప్ ని ఇరాన్ వాళ్ళు పేల్చేశారు. సో ఈ విధంగా దాడులు అయితే ఇండియా పైన కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇరాన్ కి ఇండియాకి మధ్య దూరం పెరిగిపోయినట్టున ఇష్యూ ద్వారా ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొందని అంటున్నారు. అసలు ఏం జరిగింది ఇష్యూలో, ఏంటి ఆ షిప్, మరి ఇరాన్ వాళ్ళు ఎందుకు పేల్చేశారు సార్? మొన్నటి వరకు ఇండియా మీడియా ఒకటి ప్రచారం చేసింది. అదేంటంటే ఇరాన్ ఇండియా షిప్పుల్ని అలో చేస్తానని చెప్పింది, కాబట్టి మనకి ఇబ్బంది లేదు అని వీళ్ళందరూ అనుకున్నారు. కానీ ఇండియాకు షాక్ ఇస్తూ నిన్న ఇరాన్ అంటే IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సంస్థ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటే హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక నౌకను అది అటాక్ చేసింది. అసలు ఆ నౌక ఏంటి, ఎందుకు అటాక్ చేసింది, దీని మీద ఇండియా ఎలా స్పందించింది, అసలు ఇప్పటి వరకు 28న ఫిబ్రవరి 20న వార్ వచ్చిన తర్వాత ఎన్ని షిప్పుల మీద ఇరాన్ అటాక్ చేసింది, ఎన్ని షిప్పులు ఇప్పుడు ఆగిపోయి ఉన్నాయి, దీనివల్ల ప్రపంచానికి కానీ ఇండియాకి కానీ ఎంత నష్టం అనే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ షిప్ యాక్చువల్గా థాయిలాండ్ షిప్. ఇది థాయిలాండ్కి సంబంధించిన ప్రెసెస్ ఫ్లవర్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. దీన్ని తయారు చేసింది మళ్ళీ మన వాళ్ళే, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వైజాగ్లోనే 2008లో ఈ షిప్ తయారైంది. దీని పొడవు వచ్చి 178 మీటర్లు. ఇది మొత్తం బరువు వచ్చి 30,000 టన్నులు. ఇది నెట్ వెయిట్, మోయగలిగిన నెట్ వెయిట్ వచ్చి టన్నేజ్ అంటారు. ఆ టన్నేజ్ వచ్చి 10,297 టన్స్ని ఇది క్యారీ చేయగలదు. ఇది డ్రై బల్క్ క్యారియర్ అని పిలుస్తారు దీన్ని. సో అంటే డ్రై ఐటమ్స్ని తీసుకొస్తుంది, షుగర్ కానీ, సిమెంట్ కానీ, ఎరువులు కానీ, గ్రెయిన్స్ కానీ, ఇలాంటి వాటిని ఇది క్యారీ చేస్తుంది అన్నమాట. ఇది UAE నుంచి కఫాలా పోర్టు నుంచి కాండ్లా పోర్టుకి వస్తుంది, అంటే గుజరాత్ పోర్టుకి వస్తుంది. ఏదో డ్రై ఐటమ్స్ తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు, దాంట్లో ఏముంది కరెక్ట్గా అనేది చెప్పలేదు. మొత్తానికి అక్కడ నుంచి వస్తున్నప్పుడు దీన్ని ఒమన్కి 11 నాటికల్ మైల్స్, ఒమన్కి నార్త్, ఇరాన్కి సౌత్లో ఈ హార్మోజ్ జలసంధి ఉంటుందన్నమాట. సో ఒమన్కి 11 కిలోమీటర్ల నార్త్లో దీన్ని సడన్గా ఇది వస్తున్నప్పుడు దీని వెనక వైపున ఒక ప్రొజెక్టైల్ కానీ మిసైల్ కానీ కరెక్ట్గా తెలియదు, మిసైల్ అయితే తాకింది. దాంతో అది వాళ్ళకి అర్థమైంది అటాక్ చేస్తున్నారని ఇమీడియట్గా వాళ్ళు SOS ఒమన్కి పంపించేసి వాళ్ళు లైఫ్ బోట్లతో దిగేశారు. దాంట్లో మొత్తంగా థాయ్కి సంబంధించిన వర్కర్సే ఉన్నారు, మొత్తం 23 మంది ఉన్నారు. అందులో 20 మందిని ఒమన్ రాయల్ నేవీ వాళ్ళు వచ్చి సేవ్ చేయగలిగారు, 3 అయితే గల్లంతయ్యారని చెప్తున్నారు. సో ఇది బేసిక్గా నిన్న జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఖండనలు అయితే వచ్చాయి. ముఖ్యంగా మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ దీన్ని ఖండించింది, జయశంకర్ కూడా ఖండించాడు దీన్ని. సో ఇలాగా చేయడం కరెక్ట్ కాదు అనేది చెప్పారు. యాక్చువల్గా మోడీ ప్రభుత్వం ఇరాన్తో దూరంగా ఉంటుంది, ఇజ్రాయెల్తో దగ్గర అవుతుంది ఈ మధ్యకాలంలో. సో ఇరాన్కి సంబంధించిన IRS దినా అనే ఒక షిప్ని మన ఇండియాకి వైజాగ్ వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తుంటే దాన్ని ఇండియన్ ఓషన్స్లో శ్రీలంకకి దగ్గర 40 కిలోమీటర్ల నాటికల్ మైళ్ళ దూరంలో అది దాన్ని దాడి చేశారు. దాదాపు 100 మందికి పైన చనిపోయారు. దాని మీద ఇండియా బిగినింగ్లో ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం. దాంతో విమర్శలు వచ్చాక స్పందించింది. ఈ లోపల ఇంకొక షిప్ కూడా ఇండియాకి మాకు హెల్ప్ చేయండి మీరు అని చెప్తే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు, కేరళ కొచ్చిలో ఆశ్రయం ఇచ్చారు. ఇంకొక షిప్కి ఏమో శ్రీలంక వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు. సో ఒక రకంగా ఏంటంటే ఇరాన్తో మరీ శత్రుత్వం లేదు, కానీ అలాగే మిత్రత్వం కూడా లేదు. ఇరాన్ మీద దాడి కానీ, ఇరాన్లో 125 మంది చిన్నపిల్లలు చనిపోతే ప్రపంచం అంతా ఖండించినా కూడా ఇండియా ఖండించలేదు. అలాగే వాళ్ళ దేశాధ్యక్షుడిని అతి దారుణంగా పోయి చంపేస్తే, దేశాధ్యక్షుడు అంటే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తే కూడా ఇండియా ఎక్కడ ఖండన కానీ చేయలేదు. దానివల్ల ఇరాన్ కూడా కొంత ఆచితూచి ఇండియాతో వ్యవహరిస్తుంది. సో అందుకని ఇండియాకి మేము స్పెషల్గా పర్మిషన్ ఇచ్చాము అని వీళ్ళు ఇచ్చారు వాళ్ళని మన ఇండియన్ మీడియా చెప్తుంది, కానీ అది అబద్ధం అని నిన్న తేలిపోయింది. ఎందుకంటే ఇండియాకి వస్తున్న
దాన్ని కూడా కొట్టారు. మేబీ వాళ్ళకి తెలుసా కరెక్ట్గా, లేకపోతే తాయి అనుకొని కొట్టారా అనేది తెలియదు. ఇప్పటి వరకు మనం కానీ చూస్తే 28వ తేదీ యుద్ధం మొదలైనాక ఇప్పటి వరకు 12 షిప్పుల మీద ఇరాన్ దాడి చేసింది. 12 కూడా ఏ దేశాలంటే, ఒకటి మార్షల్ ఐలాండ్స్, తర్వాత జిబ్రాల్టరు, పనామా, మాల్టా, బహమాస్, అమెరికా, థాయిలాండ్, జపాను, పలావు, ఈ 9 దేశాలకు సంబంధించి 12 షిప్పుల మీద ఇప్పటి వరకు దాడి చేసింది. ఈ దాడి కూడా ఎక్కడెక్కడ చేస్తుందంటే, ఒకటేమో హార్మోన్ జలసంధిలో, అది బాగా నేరో అనమాట, పైకి ఏమో 25 కిలోమీటర్ల విడుతున్నప్పటికి కూడా 2 కిలోమీటర్ల విడుతు లోపల అక్కడ ఏంటంటే లోతు ఉంటుంది, అక్కడే రావాలి షిప్పులన్నీ కూడా. అందువల్ల కొట్టడం కూడా ఈజీ అనమాట. కొట్టే పద్ధతులు కూడా చూసుకుంటే, మనం డ్రోన్తో కొడతారు, లేదా ప్రొజెక్టైల్ కానీ లేకపోతే మిసైల్స్ కానీ అటాక్ చేస్తారు. తర్వాత రిమోట్ కంట్రోల్ బోట్స్ ఉంటాయన్నమాట. ఆ బోట్స్ రిమోట్ కంట్రోల్ ద్వారా బోట్స్లో వెపన్స్ పెట్టి బోట్స్ ద్వారా అటాక్ చేస్తారు. అలాగే సముద్రంలో అక్కడ మైన్స్ కూడా పెట్టుంటారు. మందుపాత్ర, రోడ్లు అయితే ఎలాగ మందుపాత్రలు పెడతామో అక్కడ కూడా రూట్లో మందుపాత్ర పెట్టి వాటిని కూడా పేల్చడం అనేది చేస్తారు. ఈ 4 పద్ధతుల్లో షిప్పుల మీద అటాక్ చేస్తున్నారు. అటాక్ చేసే ఏరియాలు చూసుకున్నప్పుడు, ఒకటేమో ఈ హార్మోన్ జలసంధి, రెండోది ఒమన్ వాటర్స్లో కూడా చేస్తారు, మూడోది యుఏఈ, ఇరాక్, తర్వాత బహ్రెయిన్, సౌదీ అరేబియా, వీళ్ళ వాటర్స్లో కూడా ఇప్పటి వరకు ఈ అటాక్స్ అనేవి చేసుకుంటూ వచ్చారనమాట. సో ప్రధానంగా అటాక్స్ ఎందుకు చేస్తారనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే 20% ఆయిల్, 25% ఎల్ఎన్జి ఇక ప్రపంచంలో ఇక్కడ నుంచే రావాలి. సో దీన్ని కట్ చేయడం ద్వారా ఆయిల్ సంక్షోభాన్ని క్రియేట్ చేసి ఆయిల్ రేట్లు అనేవి దాదాపు $150 నుంచి $200 వరకు పెరగాలి. నిన్ననే ఐఆర్జీసీ ప్రతినిధి కూడా చెప్పాడు, మా టార్గెట్ $200 బ్యారెల్ ఆయిల్ పెరగాలి, అప్పుడు సంక్షోభం వస్తుంది, అప్పుడు అమెరికా మీద ప్రెజర్ వస్తుంది. ఆల్రెడీ ట్రంప్కి రోజుకి 50 కాల్స్ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అధ్యక్షులు, ప్రధానమంత్రులు, ప్రతినిధులు ట్రంప్ ఆఫీస్కి ఫోన్లు చేస్తున్నారు, రోజు ప్రెజర్ చేస్తున్నారు. ఈ ప్రెజర్ చేయాలని ఈ ఇరాన్ ఈ టార్గెట్ చేస్తుంది. సో క్లియర్గా ఏంటంటే, చైనాకి మాత్రమే ఇప్పుడు వదులుతున్నట్టుగా తెలుస్తుంది. చైనాకి కొన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా మాత్రం వదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఇండియాకి ఏమో ఇప్పటివరకు ఏమీ వదులుతున్నట్టుగైతే లేదు. నిన్న ఇండియాకి వస్తున్న దాని మీద కూడా కొట్టారు. ఇప్పటివరకు ఏమైందంటే, దీనివల్ల ఈ హార్మూజ్ జలసంధి దగ్గరలో అంటే ఎక్కడెక్కడంటే సౌదీ అరేబియా, ఇరాక్, ఖతారు, యుఏఈ కోస్ట్లో ఇప్పటివరకు 200 షిప్పులు ఆగిపోయాయి. ఈ 200 అంటే దీంట్లో ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి, సిఎన్జి వెసల్స్ ఉన్నాయి, తర్వాత కార్గో షిప్స్, ఈ 3 రకాల షిప్పులు దాదాపు 200 ఆగిపోయినాయి. ఇంకా వెయిటింగ్, అంటే క్లియర్ చేస్తే వెళ్ళాలి అనుకునేవి దాదాపు 1000 షిప్పుల వరకు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఇరాన్ ఒక 1000 షిప్పుల్ని ఆపగలిగింది ఇప్పటికీ. సో ఇది బాగా ప్రెజర్ అయింది. ఆల్రెడీ డీజిల్ ఇందాక చూస్తే నేను 100లో ఉంది, $100లో ఉంది. సో ఒక బ్యారెల్ ఇది 150 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 80 దేశాలు పెట్రోల్, డీజిల్ పెరిగాయి. ఆ రకంగా భారత ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ఇండియాలో పెరగలేదు. 85 దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేస్తారు, ఇంక్లూడింగ్ అమెరికా. అమెరికాలో కూడా $3.58 ఒక లీటర్ ఉంది. అది 4కి కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇదే వీళ్ళు కోరుకునేది. ఇరాన్ ఏంటంటే, ఇరాన్ కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికాని జయించలేదు కాబట్టి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దెబ్బ కొట్టడం ద్వారా అమెరికా మీద ప్రెజర్ పెంచాలనేది ఇరాన్ టాక్టిక్స్. దాంట్లో భాగంగానే ఇటు గల్ఫ్ దేశాల్లో ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేయడం, ఇటు హార్మోజ్ జలసంధిని గట్టిగా బిగించడం, ఈ 2 కార్యక్రమాల ద్వారా ఆయిల్ సప్లైని ఆపేయడం. దాని ద్వారా డిమాండ్ పెరిగిపోతుంది. సప్లై ఎప్పుడు తగ్గుతుందో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్కి తగినట్టు సప్లై లేనప్పుడు రేట్లు పెరుగుతాయి. సో ఈ సింపుల్ ఎకనామిక్ పాలసీని వీళ్ళు ఇరాన్ అమలు చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.